సార్ ఒప్పించింది ఏంటంటే తెలంగాణ మున్సిపాలిటీలో కూడా ఎలక్షన్లో మనం నిలబడాలని తను ఒక మెసేజ్ పంపించింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించగానే జనసేన పార్టీ ఆయా నియోజకవర్గాల పరిధిలో అదేవిధంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తూ జనసేన పార్టీ అయితే దూకుడిని ప్రదర్శిస్తుంది. తెలంగాణ గడ్డ మీద జనసేన జెండాని రెపరెపలాడించాలని పవన్ కళ్యాణ్ గారికి విజయాన్ని అంకితం ఇవ్వాలని దానికి అనుగుణంగానే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటానికి ఒక ఆయువు పట్టైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా సాక్షిగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అదేవిధంగా ఉమ్మడి 12 నియోజకవర్గాల్లోని జనసేన నాయకులతోటి ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకి కోఆర్డినేటర్గా మున్సిపల్ ఎన్నికలకి కోఆర్డినేటర్గా ఎంపికైనటువంటి దామోదర్ రెడ్డి గారి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా గడ్డ మీద జనసేన పార్టీ నాయకుల సమక్షంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే విజయం సాధిస్తాము, ఈ విజయాన్ని సాధించి వరంగల్ గడ్డ మీద జనసేన జెండాని రెపరెపలాడించి ఆ యొక్క విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి మనం అందజేయాలి. మన విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయాన్ని ఒక కానుకగా ఇవ్వాలి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ వేదికగా అనేక వార్డు మెంబర్ను గెలుచుకొని సత్తదాటింది. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కలిసి కట్టుగా పనిచేసి 12 నియోజకవర్గాల్లోని 12 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో బలమున్న చోట బలంగా అడిగేసి విజయాన్ని సాధించాలి. ఆ విజయం సాధించే దిశగా కార్యాచరణను రూపొందించి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ప్రెస్ మీట్లో ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ కోఆర్డినేటర్గా ఎన్నికైనటువంటి దామోదర్ రెడ్డి గారు అయితే ఆ ప్రెస్ మీట్ సాక్షిగా తన యొక్క సమాధానాన్ని అదేవిధంగా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అడిగేయబోతున్నాం, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం మున్సిపాలిటీలో పోటీ చేసి తీరుతాం, పొత్తు ఉన్నా లేకున్నా జనసేన జెండాని జనాల్లోకి తీసుకెళ్తాం, వరంగల్ గడ్డ మీద జనసేన జెండాని రెపరెపలేస్తాం, యావత్ తెలంగాణ వ్యాప్తంగా జనసేన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిందని ఆయన ప్రకటించడమే జరిగింది. ఆయన మాటల్లోనే వినండి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల పిఓసీలు, కొంతమంది ఇన్ఛార్జీలు, అదేవిధంగా జనసేన పార్టీ తరపున మొన్న గెలిచినటువంటి వార్డు మెంబర్లు, అదేవిధంగా జనసేన క్రియాశీలక కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానాన్ని మీరు ఈ వీడియోలో చూడండి. మీడియా మిత్రులు, అన్నదమ్ములు అందరికీ జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడు వారి తరఫున మీ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు మేము తెలంగాణలో కూడా ఎన్నికల బరిలో ఉంటున్నాం, మున్సిపల్ ఎలక్షన్ బరిలో ఉంటున్నాం. దానికి అనుగుణంగా ఒక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మున్సిపాలిటీ ఉన్న ప్రతి జిల్లాలో మేము బరిలో ఉంటున్నాం. మరి మా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్ర నాయకుల సూచనల మేరకు ఈరోజు నేను ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి ఇక్కడున్న నాయకులతో చర్చలు జరిపి మరి బలంగా పనిచేస్తామని వారు చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాల్లో 12 మున్సిపాలిటీలో దాదాపు 200 పైచులకు మనకు వార్డులు ఉన్నాయి, కౌన్సిలర్లు ఉన్నాయి. కాబట్టి వాటిలో మా శక్తి మేరకు జనసేన పార్టీ నాయకుల బలం మేరకు కొత్త వారిని కూడా మేము ఆహ్వానిస్తాం. అదేవిధంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త నాయకులు మేము బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మా అధ్యక్షుడు గారికి చాలా సందర్భాల్లో చెప్పాము. అదేవిధంగా ఈరోజు ఆ యొక్క సూచనల మేరకు మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉండి బలంగా పనిచేస్తామని నిన్నటి నుంచి జరిగిన చర్చల్లో మాకు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నాకు చెప్పడం జరిగింది. నాకు సంతోషం. తప్పకుండా ఉమ్మడి మన వరంగల్ జిల్లాలో మేము జనసేన జెండా ఎగరేయబోతున్నామన్నా.
మీ అందరికీ ఇది తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. నా పేరు దామోదర్ రెడ్డి, నేను జనసేన పార్టీ అన్న ప్రొఫెషనల్గా అడ్వకేటు రవితేజ. మా పార్టీలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి నేను కూడా మీతో భాగమై నడుస్తానని వచ్చినందుకు ముందుగా వారికి కంగ్రాచులేషన్. మరి చల్లగా జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. కొనసాగిద్దాం పవన్ కళ్యాణ్ ఆశయాలను, కొనసాగిద్దాం పవన్ కళ్యాణ్ ఆశయాలను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.